చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. పాలకొల్లులో ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు కావాల్సిన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన 4వ జాతీయ లఘుచలన చిత్రోత్సవ పోటీల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకొల్లు ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ఒక కమిటీని వేసుకొని విధి విధానాలు రూపొందించుకొని తనను సంప్రదిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున కావలసిన అన్ని ఏర్పాట్లను చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ వారు ఈ రకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎక్కడైతే ప్రతిభ ఉందో, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని ఒడిసి పట్టుకుని ఆ ప్రతిభని ప్రపంచ విఖ్యాతం చేయాలనేటువంటి ఆలోచనతోటి హరిరామ జోగయ్య గారి యొక్క నేతృత్వంలో ఈ సారస్వత పరిషత్ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రేక్షకులుగా మీ మీద, ప్రభుత్వంలో ఉన్న మా మీద చాలా ఎక్కువగా ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆ కర్తవ్యాన్ని మేము ఎప్పుడూ మర్చిపోము. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మీరు ఏ రకమైనటువంటి కార్యక్రమంతో, ఏ రకమైన కార్యక్షేత్రంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని సంపూర్ణంగా సహకరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ముందుకు తీసుకెళ్తామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దాంతోపాటు హరిరామ జోగయ్య గారి యొక్క చిరకాల వాంఛ ఇక్కడ ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టాలనేటువంటి ఆలోచన. నిజానికి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా పూర్వంలాగా పెద్ద పెద్ద ఫ్లోర్స్ ఉండి చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చేటువంటి పెద్ద స్టూడియోల అవసరం కూడా లేదు. ఇవాళ చిన్న స్థాయిలోనే మనం పెద్ద సినిమాలను తీయగలిగేటువంటి పరిస్థితి వచ్చింది కనుక ఆ రకమైనటువంటి ఆలోచనలు చేయగలిగేటువంటి ఒక తర్ఫీదునిచ్చేటువంటి, శిక్షణ ఇచ్చేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మన ప్రాంతంలో నిర్మించుకోవడం అనేది చాలా అవసరం. నిజానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేటువంటిది ఆంధ్ర ప్రాంతానికి కూడా రావాలనేటువంటి మాట చాలా సందర్భాల్లో వినపడుతున్నప్పటికీ కూడా మీకు పెద్ద స్థాయిలో ఒక స్థిరపడిపోయినటువంటి విధానంలో ఆ రోజుల్లో చెన్నై నుంచి హైదరాబాద్కి రావటానికి చాలా కష్టమైంది. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి వచ్చే కంటే కూడా, పూర్తిగా వచ్చే కంటే కూడా ఇందాక మిత్రులందరూ చెప్పిన విధంగా కొన్ని విభాగాలని మన ఆంధ్ర ప్రాంతానికి తీసుకురాగలిగితే 100% అవి సక్సెస్ అవుతాయి. కారణం ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చేటువంటి ఆదాయంలో 60% మన ఆంధ్ర ప్రాంతం నుంచే వెళుతుందనేటువంటి మాటను మాత్రం మరిచిపోవడానికి వీల్లేదు. కేవలం 40% మాత్రమే తెలంగాణ ప్రాంతంలోంచి వెళుతుంది. దాంతోపాటు మీరు చూస్తే పూర్తిగా ఎక్కువ సినిమా షూటింగ్లన్నీ కూడా మన ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. అత్యద్భుతమైనటువంటి సూపర్ డూపర్ హిట్ సాధించినటువంటి అనేక సినిమాలు ఈ మధ్యకాలంలో మనకు ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే షూటింగ్లు జరుపుకున్నాయి. అందువల్లే పెద్దలు హరిరామ జోగయ్య గారు ఆయన అన్ని విధాలుగా కూడా మాకు మార్గదర్శకులు. ఎందువల్లనంటే ఆయన హోమ్ మినిస్టర్ చేశారు, హోమ్ మినిస్టర్తో పాటు సినిమాటోగ్రఫీ కూడా ఆ రోజుల్లో చేశారు. దాంతోపాటు ఆయన సినిమాలు నిర్మించారు. ఆయన యొక్క ఆలోచనల నుంచి పుట్టినటువంటి ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఈ విషయంలో సాధ్యాసాధ్యాలని తప్పనిసరిగా మనందరం కలిసి కూర్చుని చర్చిద్దాం. మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఏ రకంగా ఇన్స్టిట్యూట్ ఉండాలి, దానికి ప్రభుత్వపరమైనటువంటి సహకారం ఏ రకంగా లభించాలనేటువంటి మాటని మీరందరూ కూడా తెలియజేస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేయటానికి మీవాడిగా, మనవాడిగా తప్పనిసరిగా నేను కృషి చేస్తాననేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ, అదే రకంగా రాబోయే రోజుల్లో మనం పాలకొల్లు, రాజమండ్రి ఇటువంటి ప్రాంతాల్లో మనం అనేక రకాలుగా కళారంగానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఒక పక్కన మీరు ఇందాకే చెప్పినట్లుగా నంది అవార్డులు ఏవైతే రాజా వన్నెంరెడ్డి గారు చెప్పారో ఆ రోజు ఆయనకి రావాల్సిన నంది అవార్డులు ఇంకా రాలేదు, ఇంకా కొంతమందికి కూడా రావాల్సి ఉండొచ్చు. అటువంటి అవార్డులన్నింటినీ కలిపి తొందరలోనే 25 సంవత్సరాల తెలుగు సినిమా అనేటువంటి అంశంగా తీసుకుందామా, లేకపోతే విడివిడిగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తీసుకుందాం అనేటువంటిది ఇవాళ బాగా ఆలోచనలో ఉంది.
దాని ప్రకారం మళ్ళీ నంది అవార్డుల పంపకాన్ని అతి త్వరలోనే ప్రారంభించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి పచ్చ జెండా ఊపేరనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దాంతోపాటు అతి త్వరలోనే నవంబర్లో నంది నాటకోత్సవాల్ని రాజమహేంద్రవరంలో నిర్వహించబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. దీంతోపాటు ఈ మధ్యనే కేంద్ర కల్చర్ అండ్ టూరిజం మినిస్టర్ షెకావత్ గారిని కలిసి ఒక రిక్వెస్ట్ చేశాను నేను. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇది దేశంలో చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. దానికి సంబంధించి మన రాష్ట్రానికి ఒక వింగ్ ఇమ్మని, ఒక బ్రాంచ్ మనకి ఇమ్మని చెప్పి కోరటం జరిగింది. వారు ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు, సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు. దాన్ని కూడా అతి త్వరలోనే మన ఆంధ్ర ప్రాంతంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని తీసుకొచ్చి తీరతామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అది గనక వస్తే అనేక మంది ఔత్సాహిక కళాకారులు నాటకం మీద అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.